చిత్తూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు విజయానంద రెడ్డి గారు వారి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాత్రికేయ విలేకరుల సమావేశంలో మరణించినటువంటి నా కుమార్తె తెలుగుదేశం పార్టీ జిల్లా మహిళా కార్యదర్శి స్వర్గీయ శ్రీదుర్గ మరణాన్ని గురించి ఆయన మాట్లాడాడు. విజయానంద రెడ్డి గారిని నేను సూటిగా ఒక మాట ప్రశ్నిస్తున్నా. అయ్యా, నా కుమార్తె మరణం మీరు గుర్తించుకొని మాట్లాడిన దానికి నేనేం తప్పు పట్టడం లేదు. అయితే నా కుమార్తెకు చిత్తూరు ఎమ్మెల్యే ట్రస్ట్ నుండి జీజేఎం వారి ట్రస్ట్ నుండి ఎందుకు ఆర్థిక సహాయం చేయలేదని మీరు అడిగారు. నా కుమార్తె శ్రీదుర్గ రోడ్డు ప్రమాదంలో మరణించింది. దురదృష్టవశాత్తు ఎక్కడో 3 అడుగులు గుంతలో పడిపోయి చనిపోలా. ప్రమాదం జరిగిన వెంటనే అపోలో హాస్పిటల్, చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్కి అపోలో యాజమాన్యంతో సౌజన్యంతో జరుగుతున్నటువంటి ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళాను. అక్కడ డాక్టర్ల యొక్క నిర్లక్ష్యం వల్ల నా బిడ్డ చనిపోయిందని పోస్ట్ మార్టం నివేదిక కూడా అందజేయడం జరిగింది. నేనేమంటున్నా అంటే, ఆ రోజు 3 నెలలు ఒంటరి పోరాటం చేశాను. నాకు ఏకీభవించింది నాతో కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్ సభ్యులు కొంతమందితో చిత్తూరు నగరం మొత్తం కూడా నా బిడ్డకు పట్టిన దుర్గతి ఏ బిడ్డకు జరగకూడదని ప్రజా సమస్యగా నేను తీసుకొని 3 నెలల పాటు నేను ఉద్యమాన్ని చేపట్టాను. నా బిడ్డ చనిపోయింది డాక్టర్ నిర్లక్ష్యం వల్లని ఎన్నో పోరాటాలు చేశాను. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. ప్రభుత్వం తరపున ఎక్స్పర్ట్ కమిటీ వేసింది. ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ వచ్చింది. వాళ్ళ నెగ్లిజెన్స్ వల్ల చనిపోయిందని కూడా తేల్చడం కూడా జరిగింది. అయితే ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా నేను చేసిన పోరాటానికి ప్రజా సమస్యల పైన మీ పార్టీ ఎంతవరకు స్పందించిందని సూటిగా నేను ప్రశ్నిస్తున్నా. ఆ రోజునే స్వయంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడికి, సిపిఐ పార్టీకి, సిపిఎం పార్టీకి, అన్ని రాజకీయ సాక్షాత్తు వైసీపీ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న నీకు మా తరపున ఆల్ పార్టీస్ డెలిగేషన్ మీటింగ్ ఒకటి కండక్ట్ చేస్తాం. ఇది ప్రజా సమస్య. అపోలో హాస్పిటల్ ప్రజల యొక్క వాళ్ళ నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని నిన్ను పిలిచినప్పుడు మీరు చెప్పిన మాట ఏంది విజయానంద రెడ్డి గారు? నాకు బంధువర్గం ఉంది అపోలో యాజమాన్యంతో, నేను రాలేను అని చెప్పేది వాస్తవం కాదా? నగ్నమైన సత్యం కాదా? మరి ఈరోజు నా బిడ్డ యొక్క చనిపోయిన విషయమని మీకు ప్రేమట్లో పుట్టుకొచ్చు నాకు అర్థం కావడం లేదు. ఇక మా ఎమ్మెల్యే గారు 20 లక్షలు ఇచ్చారా 30 లక్షలు ఇస్తారా మీరు అడుగుతున్నారు. నా బిడ్డ చనిపోయిన రోజు అర్ధరాత్రి 2 గంటలకు చనిపోతే నేను విజయవాడలో ఉంటే, గౌరవ ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ గారు అవుట్ ఆఫ్ కంట్రీ, ఈ దేశంలో లేదు బయట కంట్రీలో ఉంటే, తన కుటుంబం మొత్తం, తన తమ్ముడు, తన తండ్రి, తన భార్య, తన పిఏలు యావత్, తన కార్యాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు మొత్తం అలర్ట్ చేసి నేను ఉదయం 6:30కు చిత్తూరుకు వచ్చే లోపలే నా భార్యకు, నా కుమార్తె యొక్క మరణం విషయంలో ఆ కుటుంబం అందించినటువంటి సహాయం వెలకట్టలేనిది. తదుపరి నేను 6:30 గంటలకు వస్తే తన కుటుంబ సభ్యులు మొత్తం కూడా నేను నా బిడ్డను పోస్ట్ మార్టం వద్దు అంటే కాదు అని బలవంతంగా నన్ను ఒప్పించి పోస్ట్ మార్టం చేయించారు. కాబట్టే ఈరోజు అపోలో యాజమాన్యం, అపోలో డాక్టర్ యొక్క నిర్లక్ష్యం బయటపడింది. నా బిడ్డ చనిపోయిన దశదిన కర్మకి మా తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ పరంగా ఆ రోజు మైన్స్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు, పార్టీ నాయకులు, గ్రామ స్థాయి నుండి, వార్డు స్థాయి నుండి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా సాక్షాత్తు మంత్రి గారితో గురుజాల జగన్మోహన్ గారు వచ్చి ఆ కార్యక్రమం దగ్గరుండి పర్యవేక్షించింది వాస్తవం.
మింగా మీ పార్టీ శ్రేణులు కూడా మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కూడా కనుక్కోండి. తదుపరి నా బిడ్డ వ్యవహారంలో ఇతోధికంగా నీకు ఏ రకమైన సహాయం చేయాలో చేస్తానని చెప్పినా నేను సున్నితంగా మా ఎమ్మెల్యే గారు తెలిస్తే నేను వద్దు అని చెప్పా. ఎందుకంటే కుటుంబ పరంగా నేను బాగున్నాను. నా బిడ్డ యొక్క పుట్టిన బిడ్డలు కానీ ఆ కుటుంబాన్ని వాళ్ళు చక్కదిద్దుకునే శక్తి సామర్థ్యాలు నాకున్నాయి. ఏ రకమైనటువంటి ఆర్థిక సహాయం అందజేస్తానన్నా బిడ్డల యొక్క భవిష్యత్తు నేను భరోసా ఉన్నానని చెప్తే తప్పకుండా తమ్ముడు అని చెప్పారు తప్ప ఈ రోజు నా కుటుంబానికి నా బిడ్డ యొక్క బిడ్డలకు ఆయన అవసరమైన ₹1,00,00,000 సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయినా మీరు జీజేఎం గారు 20 లక్షలు 30 లక్షలు ఎందుకు ఇవ్వలేదు మీరు చెప్తున్నారంటే ఎందుకు మీరు చెప్పాల్సిన బాధ్యత మీకెందుకు వచ్చింది? నేను అడిగానా? మా కుటుంబం ఎక్కడన్నా మా ఎమ్మెల్యే గారు మా సహాయం చేయలేదు, మా పార్టీ మా వెనక నిలబడలేదని చెప్పామా? సాక్షాత్తు పార్టీ శ్రేణులు మొత్తం వచ్చి జిల్లా పార్టీ అధ్యక్షుడి దగ్గర మొత్తం వచ్చి నా బిడ్డ శవపేటికి మీద తెలుగుదేశం పార్టీ జెండా కట్టి శవయాత్రలో వేలాది మంది పార్టిసిపేట్ చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబం వరకు వచ్చి చివరి క్షణం వరకు కూడా అక్కడే ఉండి మళ్ళీ తిరిగి నా ఇంటికి వచ్చి గౌరవ ఎమ్మెల్యే గారు జిల్లా కలెక్టర్ గారు నా బిడ్డల్ని నా కుటుంబాన్ని ఓదార్చిన చరిత్ర జగన్మోహన్ గారిది. గురుజాల జగన్మోహన్ ఈరోజు తన కుటుంబం ఒకటి అన్నది తన ఇంటిలో ఒక ఆడబిడ్డను ఏ రకంగా కోల్పోయింటే బాధపడతారో తన కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రాతికి బాధపడుతున్నారు. జగన్మోహన్ జీజేఎం గౌరవ ఎమ్మెల్యే గారు నా కూతురు యొక్క జ్ఞాపకార్థం సంతపేట ఆమె కోరిక అది. సంతపేట నుండి వాళ్ళ ఇంటి దగ్గర నుండి బరలి గ్రౌండ్ వరకు కూడా ₹38 లక్షలు మంజూరు చేసి మొన్న ఒక పార్ట్ కంప్లీట్ అయితే సాక్షాత్ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు జిల్లా ఇన్ఛార్జి మంత్రితో కలిసి పార్టీ అందజేసిన ఇన్సూరెన్స్ ₹5 లక్షలు మా ఇంటికి వచ్చి అందజేసి నా కుమార్తె పేరు మీద రోడ్డుని వేయించినటువంటి వాడు మా చిత్తూరు ఎమ్మెల్యే. ఇంకా అర్థం రోడ్డు కూడా కంప్లీట్ అయిన తర్వాత ఆ రోడ్డుకు నామకరణం కూడా శ్రీదుర్గా స్ట్రీట్ అని పేరు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. దాని కార్యాచరణ కూడా ఎమ్మెల్యే గారు రెడీ చేస్తున్నారు. ఈరోజు గురుజాల జగన్మోహన్ రెడ్డి వ్యక్తి నా కుమార్తె కుటుంబానికి నా కుమార్తె బిడ్డలకి పెద్ద మేనమామగా వ్యవహరిస్తున్నాడు. ఆయన మాకు సహాయం చేయలేదు, ఎందుకు ఆ కుటుంబం నువ్వు సహాయం చేయలేదు అనేటువంటి హక్కు మీకెక్కడ ఎవరిచ్చారండి? మేమేమైనా మిమ్మల్ని అడిగామా? లేదా మేము ఎక్కడైనా ప్రెస్ మీట్లు పెట్టి మా ఎమ్మెల్యేకు సహకారం అందజేయాలని చెప్పారా? సాక్షాత్ మంత్రులు ఇప్పటికి 4 సార్లు గౌరవ ఎంపీ గారు, గౌరవ కలెక్టర్ గారు, గౌరవ మంత్రులు, గౌరవ శాసనసభ్యులు, రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ నాయకులు మొత్తం మా కుటుంబానికి నా కుమార్తె కుటుంబానికి అండగా ఉన్నదని మీరు మర్చిపోతండి. ఇంకోటి మీరు అన్నారు గుడిపాల్లో కార్యకర్త చనిపోతే నేను ఇమ్మీడియట్గా పోయి నా ట్రస్ట్ 10 లక్షలు ఇచ్చామని. ఎప్పుడు ఇచ్చారు మీరు? ఎన్నికలు అప్పుడు ఇచ్చారు, ఎలక్షన్ స్టాండ్ మీరు ఇచ్చారు 10 లక్షలు. ఓకే, ఆ కుటుంబానికి మీకు ఇవ్వడం పట్ల మీ ఔదార్యానికి నేను స్వాగతిస్తున్నా. అయితే వారికి ఇచ్చారని చెప్పి ఇంకొకరు విమర్శించడం అనేది మీకు సంబంధం లేని విషయం. సరే, మొన్న టౌన్ బ్యాంక్ చైర్మన్ గా పనిచేసినటువంటి రామ్ గణేష్ శబరిమలలో చనిపోయాడు కదా, మీ పార్టీ నాయకుడు కదా, వాళ్ళేం ఉన్నతంగా ఆర్థికంగా తీరు కుటుంబమే కదా, మధ్యతరగతి కుటుంబాలే కదా వాళ్ళు కూడా. మరి మీరు ఇన్ఛార్జిగా అదే ట్రస్ట్ నుండి రామ్ గణేష్కి ఎందుకు 50 లక్షలు ఇవ్వకూడదు? ఏదో రాజకీయ కారణాలతో మాట్లాడడం ఉద్దేశం పైన మా అమ్మల్ని మా బిడ్డని మా కుటుంబాన్ని లాగడం కరెక్ట్ కాదని విజయానంద రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే నా కుటుంబానికి నా బిడ్డ కుటుంబానికి పూర్తి అండదండలు గౌరవ గురుజాల జగన్మోహన్ గారి కుటుంబం. ఒక్క ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యే తండ్రి, ఎమ్మెల్యే సోదరుడు జీవన్ నుండి, ఎమ్మెల్యే భార్య నుండి, ఎమ్మెల్యే తల్లిదండ్రుల కుటుంబం మొత్తం కూడా ప్రతి 2 నెలలకు ఒకసారి నా బిడ్డలు పిలిపించి వాళ్ళకి ఏం కావాలో అడుగుతున్నారు, ఏం చెయ్యాలని మేము సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు మా కుటుంబానికి సహాయం చేయలేదని, మా బిడ్డలను పట్టించుకోలేదని చెప్పడం అనేది దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మీరు రాజకీయ లబ్ధి కోసం ఏదో ఒకటి ఎమ్మెల్యే పై నెపాలు పెట్టి మాట్లాడడానికి నేను వ్యతిరేకిస్తున్నాను. దయచేసి మీరు మాట్లాడే మాటలు విత్డ్రా చేసుకోవాలని కూడా నేను ఇచ్చేస్తున్నా. ప్రజా పోరాటంలో మీరు ముందుకు రండి. మరి అపోలో హాస్పిటల్లో జరుగుతున్నటువంటి యాజమాన్యం పైన మీ బంధువర్గం అని మీరు చెప్పింది వాస్తవం కదా? మరి అపోలో యాజమాన్యం పైన నేను చేయాలి పోరాటానికి ప్రతిపక్ష పార్టీగా మీరు ఎందుకు ఆ రోజు స్పందించాలా? మీ పార్టీ శ్రేణిలో కార్యకర్త ఎందుకు రాలా? మరి ఈ రోజు మాత్రం మీరు ఎందుకు ఈ విషయం మాట్లాడే హక్కు మీకు ఎక్కడుంది? దయచేసి ఇవన్నీ కూడా రాజకీయ కోణంలో తీసుకోవద్దండి.
మనతత్వంతో మరణించినటువంటి వాళ్ళని కూడా రాజకీయంగా వాడుకోవాలని ప్రయత్నం చేసి ఏదో గురిజాల జగన్మోహన్ని అబాసు పాలు చేయాలంటే మాత్రం అది కుదరదు. 2 నిన్న మీరు మాట్లాడారు, చిత్తూరు నగరం అభివృద్ధి కుంటుపడిపోయింది. గురిజాల జగన్మోహన్ తన వ్యక్తిగత ప్రయోజనాల గురించి, తన యొక్క వ్యాపార ప్రయోజనాల గురించి ఏదో చేస్తున్నారండి. ఏం చేస్తున్నారండి? కళ్ళ ముందర కనిపించడం లేదా చిత్తూరు టౌన్ యొక్క అభివృద్ధి? ఇరువరం రోడ్డు, దర్గా నుండి ఇరువరం రోడ్డుకు అక్కడ ఆయన అంటాడు జగన్మోహన్ గారు భూములు కొనుక్కున్నారు, భూముల డెవలప్మెంట్ కోసం చేస్తున్నట. మీకు తెలియదా? జగన్మోహన్ గారు భూములు కొనలా, యూట్యూన్ ఫ్యాక్టరీని కొన్నాడు. యూట్యూన్ ఫ్యాక్టరీని కొట్టేసి అక్కడ కాంప్లెక్స్ కట్టి ఈ టౌన్ యొక్క డెవలప్మెంట్ కార్యక్రమాల్లో భవిష్యత్తులో కూడా ముందుకు పోవాలని అక్కడ రోడ్డు వేయడం అనేది అది తప్పు అని మీరు మాట్లాడుతున్నట్టు మీరు ఎంతవరకు కరెక్ట్ అనేది మీ విద్యుత్ వదిలిపెడుతున్నా. అదేవిధంగా కోర్టు డౌన్లో ఒకసారి సామాన్య ప్రజలు చెప్దాం, ప్రజలు ఎవరున్నా అక్కడ వ్యతిరేకిస్తున్నారా? పోనీ ఇరువరం రోడ్లో పేద ప్రజల యొక్క ఇండ్లు కొట్టేస్తున్నారంటున్నారు. ఆ పేద ప్రజలు ఎవరైనా బయటకు వచ్చి అయ్యో ఈ ఎమ్మెల్యే వల్ల మాకు ఇంత నష్టం జరిగింది ఒకరు చెప్పారా? ఏది కదా. సాంబాయి కంటికి రోడ్డు డెవలప్మెంట్ మీకు కనిపించడం లేదా? సత్యప్రభమ్మ ఏదో చెప్తారో ఇది వాటర్ ప్లాంటేషన్ మొత్తం కూడా వాళ్ళు వీళ్ళ దేశం ఉంటే మొత్తం టీడీపీ పెయింటింగ్ కొట్టి ఎమ్మెల్యే బొమ్మ చంద్రబాబు బొమ్మ వేసుకుంటారని. టిట్కో ఇండ్లు 2019 నుండి 2014-19 వరకు రాష్ట్రంలో టిట్కో ఇండ్లు ఎవరు కట్టారండి? చంద్రబాబు నాయుడు కదా. 2019 మీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే టిట్కో ఇండ్లు మొత్తం కూడా పసుపు మీ వైసీపీ కలర్లు కొట్టి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని హైకోర్టు తప్పు పట్టింది. వాస్తవం కాదా? మీరు కలర్లు కొట్టుకుంటున్నారా, మేము కలర్లు కొడుతున్నామా? ఒకసారి ఆలోచించండి మీరు. ఎందుకంటే విఎన్ఆర్ గారు, ఎందుకంటే మీకు తెలుసు చిత్తూరు అభివృద్ధి కళ్ళ ముందు కనిపిస్తుంది, మీకు కూడా తెలుసు. అయినా ఏదో మాట్లాడాలి. సాక్షాత్తు ఒక డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి చంద్రశేఖర్ గారే అభివృద్ధి పట్ల కౌన్సిల్ అప్రిషియేట్ చేసిన వాస్తవం కాదా? ఇది మీడియా ముందు మాట్లాడిన వాస్తవం కాదా? ఇవన్నీ ఉన్నప్పుడు లేదు ఏదో ఎమ్మెల్యే పైన ఏదో చెప్పాలా, ఏదో చెరువుల విషయం ఎవరు కలండి? ఆనాడు స్వర్గీయ తల్లి సత్యప్రభమ్మ గారి కోరిక 3 చెరువులు అభివృద్ధి చెందాలి, 3 చెరువులు పూడికలు తీయాలి, సస్యశ్యామలుగా ఈ టౌన్కు నీటి అద్దడి నివారించాలని ఆమె యొక్క కళ, ఆమె కోరిక. ఆమె కోరికను నెరవేర్చాలని, ప్రజలు చిత్తూరులో నీటి సమస్య తీర్చాలని అడవిపల్లి రిజర్వాయరు పైపులు మొత్తం రోడ్లు వేసి చెదులు పట్టిపోతూ ఉంటే, చిల్లుం పట్టిపోతూ ఉంటే వాటినంతా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి గౌరవ ఎమ్మెల్యే అడవిపల్లి రిజర్వాయర్ తీసుకొచ్చి చెరువులు నింపి టౌన్ కు మొత్తం నీటి ఎద్దడిని మొత్తం కూడా ప్రజలకు సమస్య లేకుండా తీర్చాలని కోట్లాది రూపాయలతో కార్యక్రమం నడుపుతుంటే ఆ చెరువుల మట్టి తీయాలి గ్రీన్ ట్రిబ్యునల్ పోయింది మీ కార్యకర్తలు కాదా? మీరు కదా గ్రీన్ ట్రిబ్యునల్ అడ్డుకున్నది? నేరం అంటారా? మరి అభివృద్ధిని అడ్డుకున్నది మీరా మేమా? కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే గురిజాల జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఒకటే వాడు చెప్తున్నా. ఈరోజు వైసీపీ నాయకులైన కార్యకర్తలైన చిత్తూరు నియోజకవర్గంలో ప్రశాంతంగా ఉన్నారంటే గురిజాల జగన్మోహన్ గారి మంచితనం. మీలాగా వైసీపీ గవర్నమెంట్ లో మా నాయకులపైన టీడీపీ నాయకులపైన కచ్చ కట్టి జైలు పంపించి కేసులు పెట్టి దౌర్జన్యాలు చేసి మున్సిపల్ ఎలక్షన్స్ లో వాళ్ళ యొక్క నామినేషన్ ఫారాలు తీసుకొని 37 వార్డులు ఇనానమస్ చేసుకున్నట్టు చరిత్ర తెలుగుదేశం పార్టీకి సంస్కృతి లేదు, మన గురిజాల జగన్మోహన్ గారికి అంతకన్నా లేదు. ఈ 2 సంవత్సరాల కాలంలో ఎక్కడైనా మీ కార్యకర్తల పైన మా వాళ్ళు దౌర్జన్యం చేశారని, తప్పుడు కేసులు బనాయించారని, జైలుకు పంపించారంటే శత్రువే వచ్చినా మా ఎమ్మెల్యే తనని స్వాగతించి తన సమస్య పరిష్కారం చేసేటట్టు కూడా జగన్మోహన్ గారిది. కాబట్టి దయచేసి ఏదో చేస్తున్న అభివృద్ధిని అడ్డుకొని ఎమ్మెల్యే గారి పైన ఏదో అభాండాలు మోపి ప్రజలను తప్పుతో పట్టించడం ప్రజలు మొత్తం చూస్తున్నారు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిందండి ఏవిఎన్ఆర్ గారు, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఇంకా ఎలక్షన్ ముందు ఇలాంటి రాజకీయాలు ఇట్లాంటి మాటలు మాట్లాడండి, ఒప్పుకుంటాం మేము కూడా. జరుగుతున్న అభివృద్ధిని హై రోడ్డు మొత్తం కొడుతున్నాయంటే చట్టపరంగా వాళ్ళందరూ ఒప్పించి మెప్పించి ఆ కార్యక్రమం గతంలో ఎప్పుడు లేనంతగా హై రోడ్డు విస్తరణ జరుగుతూ ఉంది. వాస్తవం కాదా? అదే అప్పటికప్పుడు పోతాను ఇల్లు కొట్టేస్తాడు వాళ్ళు గుమ్మటుంటారు కదా, వాళ్ళు ఒప్పించడానికి సమయం పడుతుంది. దాని ఎలా మీరు రాజకీయం చేసి రాజకీయ రంగు పులిమి ఏదో తెలుగుదేశం పార్టీ పైన ఎమ్మెల్యే అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే పైన ఏదో అభాండాలు మోపాలంటే దీన్ని తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, ఒక బీసీ నాయకుడిగా, నా కుమార్తె చనిపోయి స్వర్గీయ శ్రీ దుర్గా తండ్రిగా
దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. దయచేసి మీరు మాట్లాడే మాటలు మొత్తం కూడా అవాస్తవాలు, అభాండాలు, రాజకీయ లబ్ధి కోసం మీరు చెప్తున్న మాటల్ని ప్రజలు మొత్తం కూడా గమనిస్తున్నారు. ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్తారు. ఇప్పటికైనా చేస్తున్న అభివృద్ధికి వైసీపీ సహకరించండి. సహకరించకపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి మాటలు మాట్లాడి తప్పుదో పట్టించదని మాత్రం విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటారు.